భోజ్శాలకి సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గురించి మనం మాట్లాడాలి. నిజానికి అది పురాతనమైన ఆలయము. 11వ శతాబ్దంలో కట్టినటువంటి భోజరాజు నిర్మించినటువంటి ఆలయము, ఆలయ ప్రాంగణము. అదంతా కూడా ఇస్లామిక్ దురాక్రమణదారుల చెరలో ఉన్న సందర్భము. ఇప్పుడు అది మసీదుగా వాడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. దీని మీద ఏఎస్ఐ రిపోర్ట్ ఇవ్వడము, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ కు అనుగుణంగా మధ్యప్రదేశ్ హైకోర్టు అది హిందువులకే చెందుతుందని ప్రకటించారు. సో ఇది నిజంగా గొప్ప విజయం అనే చెప్పాలి హిందువులకు సంబంధించి. సీతారాం గోయల్ గారు ఆయన పుస్తకంలో రాశారు అనేక అంశాలు, అనేక గుళ్ళ గురించి ఆయన వివరించారు. వేలాది గుళ్ళని ధ్వంసం చేసిన డాక్యుమెంట్స్ చెప్పారు, కానీ అందులో కొన్ని రీక్లెయిమ్ చేయగలుగుతున్నామేమో అనిపించేలాగా కొన్ని అయితే ఇట్లాంటి సంఘటనలు బయటకు వస్తున్నప్పుడు అనిపిస్తుంది. ఒకసారి భోజ్శాల వివరాలు చెప్తారా? డీటెయిల్స్ ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి చెప్తారా సార్? సాయి గారు, ఇది మీరు చెప్పినట్లు ఒక 11th సెంచరీ గుడి సాయి గారు. ఇది భోజ్శాల. దాని తర్వాత వీళ్ళు దాన్ని కమల్ మౌలా అని చెప్పి ఒక మస్జిద్ దాంతో యాడ్ చేసుకున్నారు. ఇది మనకు తెలుసు, మొఘల్స్ టైంలో జరిగింది. సో ఈ భోజ్శాల కాంప్లెక్స్ ధర్ అనే ఒక ప్లేస్లో ఉంది సాయి గారు. అది మన దేవి వాగ్దేవి సరస్వతి పేరు మీద ఉంది. అది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు నడిపిస్తున్నారు గుడి. ఎందుకంటే ఇట్స్ మోర్ దాన్ 100 years ఓల్డ్. ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే కింద వస్తుంది. సాయి గారు, మీరు బిలీవ్ చేయరు, 2003లో కాంగ్రెస్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ హయాంలో, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో ఏ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ముస్లిమ్స్కి పర్మిషన్ ఇచ్చారు ఈ గుడి లోపల నమాజ్ చేసుకోవచ్చు? ఆలోచించండి. కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్న టైంలో ఇదే సరస్వతి గుడిలో మీరు నమాజ్ చేయవచ్చు అని చెప్పి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సాయి వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు సాయి. ఇది పొలిటికల్, అందరు తెలిసిందే. వాళ్ళతో చేపించారు, పర్మిషన్ ఇవ్వమని చెప్పారు. మన అందరికీ కోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇవాళ జస్టిస్ విజయ్ కుమార్ శుక్లా అండ్ జస్టిస్ అలోక్ అవస్థి చెప్పారు. హిస్టారికల్ రికార్డ్స్ చూసుకొని, ఆర్కియాలజికల్ మెటీరియల్ చెక్ చేసుకున్న తర్వాత, లిటరరీ ఎవిడెన్స్ చూసిన తర్వాత, ఇదొక సరస్వతి టెంపుల్. రాజా భోగ్, మీరు చెప్పారు చూడండి, రాజా భోగ్ ఈ వాజ్ ద పర్మార్ రూలర్ ఆ టైంలో. ధర్ని ఒక సంస్కృతం కోసం ఒక సెంటర్ ఆఫ్ లెర్నింగ్గా మొదలుపెట్టారు సాయి గారు. అంత ఇంపార్టెంట్. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఆల్రెడీ ఒక ట్వీట్ చేశారు ఆయన, దట్ దీని గురించి మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము, అపీల్ చేస్తాము అండ్ సుప్రీంకోర్టు దీన్ని కొట్టుపడేస్తారని చెప్పి ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. దీనికన్నా ముందు రామ్ జన్మభూమి ఇదే చెప్పారు వీళ్ళు. కానీ చాలా క్లియర్గా హిస్టారికల్ లిటరేచర్ చెప్తుంది సాయి గారు, దిస్ వాజ్ ద సంస్క్రిట్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అసోసియేటెడ్ విత్ రాజా భోగ్ అని చాలా క్లియర్ చెప్తున్నారు. గాడెస్ వాగ్దేవి సరస్వతి కోసం. ఆ టెంపుల్లో భోజ్శాల ఈజ్ అ పార్ట్ ఆఫ్ హిందూ రిలీజియన్. అక్కడ హిందువులు పూజ చేసుకోవచ్చు, ట్యూస్డేస్ ముస్లిమ్స్ ఫ్రైడే నమాజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు అది కొట్టిపడేశారు. ముస్లిమ్స్కి కావాలంటే ఇంకొక చోట్ల కొంచెం ల్యాండ్ ఇవ్వచ్చు అని చెప్పి కోర్టు చాలా క్లియర్గా చెప్పారు సాయి గారు. కానీ దిస్ ఈజ్ అ హిందూ టెంపుల్ అని క్లారిటీ వచ్చేసింది, ఇంకా ఏ డౌట్ లేదు సాయి గారు ఇంకా. అండ్ డెఫినెట్లీ దీని తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్లనే కాశీ మథురా సే హోగా క్యా కాదు కదా, ఇంకా కొన్ని ఉంటుంది దీని తర్వాత కూడా. సీతారాం గోయల్ గారు చెప్పినట్లనే ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి. ఇవి కూడా కేరళ ఎన్నో 600 గుళ్ళు పాల్గొట్టారు హైదర్ షా అండ్ టిప్పు సుల్తాన్, వాళ్ళ నాన్నగారు కొడుకు ఇద్దరు కలిసి. దాంట్లో చాలా మటుకు గుడిలో ల్యాండ్ మొత్తం ఒక కమ్యూనిటీ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఎందుకంటే మెజారిటీ ఈ మలప్పురం, క్యాలికట్, వాయనాడ్ ఏరియాలో ఉంది సాయి గారు. అక్కడ టిప్పు సుల్తాన్ ఆయన పుస్తకంలో రాసిండు, ఐ హావ్ బీన్ ఏబుల్ టు కన్వర్ట్ lakhs ఆఫ్ హిందూస్ ఇంటూ ఇస్లాం ఇన్షాల్లా అని చెప్పేసి. ఆలోచించండి, ఈ కన్వర్షన్స్ అంతా టిప్పు సుల్తాన్ టైంలో జరిగింది సాయి గారు కేరళలో. దానికోసం నార్దర్న్ మలబార్ ఆయన వచ్చింది, అక్కడ కూర్గి నుంచి వచ్చారు, మైసూర్ నుంచి, శ్రీరంగపట్నం నుంచి వచ్చి కూర్గి నుంచి వచ్చారు. అక్కడ 600 గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కూడా రీక్లెయిమ్ టెంపుల్ మూవ్మెంట్ అనే మూవ్మెంట్ నడుస్తుంది అక్కడ. ఈ గుడి ఏం చేశారు సాయి గారు, చాలా స్ట్రాటజిక్గా ఏం చేశారంటే కమ్యూనిటీ వాళ్ళు, ఈ గుడి ప్రాంగణం ఉంది చూడండి, అది అట్లనే ఇడిసేశారు. గుడి చుట్టుపక్కల ఉన్న ఏరియా, దాన్ని పక్కనున్న ల్యాండ్ అంతా వాళ్ళు కొనుక్కున్నారు. అప్పుడు మీరు టెంపుల్ ఎంటర్ కాలేరు, రోడ్ లేదు. ఇది ఆల్మోస్ట్ ఒక 45 నుంచి 50 గుళ్ళకి చేశారు సాయి గారు. ఇప్పుడు అక్కడ ఒక ఆర్గనైజేషన్ రీక్లెయిమ్ టెంపుల్స్ అని ఉంది, వాళ్ళు దీన్ని లీగల్గా పోరాడుతున్నారు. ప్రతి టెంపుల్ కలిసి తీసుకొని దాన్ని మళ్ళీ కడుతున్నారు యాజ్ పర్ ద ఒరిజినల్ డ్రాయింగ్స్. ఎక్కడెక్కడ ఒరిజినల్ డ్రాయింగ్స్ దొరికిందో అన్ని చేస్తారు. మనం ఈ నార్త్ ఇండియా పెద్ద టెంపుల్స్ గురించి మాట్లాడుతున్న, కేరళలో చిన్న చిన్న టెంపుల్స్ ఫైట్ మనం మర్చిపోతున్నాం. బహుశా ఇంకా ఆంధ్ర, తెలంగాణలో కూడా ఉండొచ్చు ఇట్లాంటిది. మొన్న చూసాం కదా, మన స్కూల్ కోసం తెలంగాణలో మొత్తం గుడి పలగొట్టారు వీళ్ళు, పాతది. అది కూడా ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళది. ఇట్లాంటి పరిస్థితి ఉంది సాయి గారు మన దగ్గర, మన రిలీజియన్. అదే చెప్తున్నాను నేను, మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ దాట్.
ఇది మీరు ఎక్కడ చూడరు మిగతా ప్లేసెస్లో. వాళ్ళ మెజారిటీ ఉన్న కంట్రీలో వాళ్ళు ఎప్పుడు దీన్ని అనుమతించరు. కానీ భారతదేశంలో హిందువుల మీద చేసిన అత్యాచారాలు, హిందువుల మీద చేసిన ఏం చెప్తారు అప్పుడు చెప్పిన మా ఈ టెంపుల్స్ తీసుకొని దాన్ని మస్జిద్గా కన్వర్ట్ చేయడంలో చాలా పెద్ద ఛాంపియన్స్ వీళ్ళందరూ. దాన్ని ఒక్కటి మనం రిటర్న్ గుంజుకుంటున్నాం సాయి గారు. టైం పడుతుంది. కాశీ మథుర అభిబి హై లేంగే జరూర్, అక్కడ ఉంది, అది ఎక్కడికి వెళ్ళలేదు. కానీ అదొక వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ తర్వాత ఒక పెద్ద పుష్ వచ్చింది సాయి గారు. ఇప్పుడు బీజేపీ కూడా అర్థమైపోతుంది ఈ ముస్లిం ఓట్లు ఎంత. నాకు ఎప్పుడు అనిపిస్తుంటది సార్, యాక్చువల్లీ అన్ని దేశాల్లో కూడా ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇందాక కూడా ఒక రైట్ యాంగిల్ చేశాను ఈ అంశం మీదనే. ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్స్ అని అన్ని దేశాల్లో ఆ రాంగ్ డూయింగ్స్ మీద ఏదైతే పూర్వీకులు చేసినటువంటి తప్పులు ఇవన్నిటి మీద ఒక కమిషన్ చేస్తారు. లేదు ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటి నుంచి అయితే మనం బాగుండాలి అని ఏదో ఒక రీకన్సిలియేషన్ అనేది జరుగుతుంది. మన భారతదేశంలో నిజంగా ఎవిడెన్సెస్ కనబడుతున్నాయి. నిజంగా ఈ భోజ్శాల ఆలయానికి సంబంధించి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయి, వాటన్నిటి మీద ఒక మసీద్ కట్టారు. మసీద్ సంబంధించిన మసీద్ కూడా కాదు, అది ఒక చిన్న స్ట్రక్చర్ అంతే. దాన్ని మసీద్ లాగా వినియోగించుకుంటున్నారు. లిటరల్ గా మాట్లాడితే ఈవెన్ ఖురాన్ ప్రకారం కూడా మసీద్కి లేదా ఒక అంటే కట్టడానికి ఎటువంటి ప్రాధాన్యత లేదు. మక్కా మదీనా తర్వాత ఇంకెక్కడా కూడా దానికి ఒక స్థలానికి ఒక ప్రాధాన్యత అనేది లేదు కదా ఖురాన్ ప్రకారం. కానే కాదు. అట్లాంటిది భారతదేశంలో ఇది నా ప్రార్థనా మందిరం అని ఎందుకు గొడవ చేస్తారు? అసలు నిజంగా ఆ ప్లేసే ఒక గుడి మీద కట్టారు, ఇంకా అవమానించడము. అక్కడ ఉన్న విగ్రహాలు బయటకు వచ్చినాయి, అక్కడ ఉన్నాయి. ఈవెన్ కాశీ విషయంలో కూడా జ్ఞానవాపిలో కూడా స్పష్టంగా మనకు కనబడుతోంది ఎవరు దాన్ని ఎవరు ఆక్యుపై చేశారని. కానీ కనీసం కొంచెం కూడా ముస్లిం మత పెద్దలకి కనీసం వాళ్ళకు ఉండాలి కదా, లేదు మనం తప్పు చేస్తున్నాము అని చెప్పి ఆ కనీస అపరాధ భావన లేకపోగా ఇంకా పైపెచ్చు ప్రొవోక్ చేయడం, ఇది నాది అని చెప్పి ప్రొవోక్ చేయడం, దానికి పొలిటికల్ పార్టీలన్నీ ఒత్తాసు పలకడం. దానికి వ్యతిరేకంగా బెంగాల్లో ఓటేశారు సాయి గారు. మర్చిపోకూడదు. ద మోర్ ముస్లిమ్స్ గ్యాదర్ అండ్ థ్రెటన్ హిందూస్, హిందువుల్ని వాళ్ళు అందరు కలిసి థ్రెటన్ చేసేటప్పుడు హిందువులు అనుకుంటారు బంగ్లాదేశ్లో జరిగింది మాతో రేపు జరగవచ్చు ఇక్కడ కూడా. నిన్న భోపాల్లో చూశారు, సర్ తన్పే జోదా చేశారు హిందువులకు. అక్కడ ఆలోచించండి, అక్కడ చిన్న గొడవ జరిగింది, చిన్నది కాదు. ఒక అమ్మాయి, హిందూ అమ్మాయిని హోటల్లో పట్టుకున్నారు ఒక ముస్లిం అబ్బాయితోని. ఓకే, ఏంట్రా అని అడిగితే పెళ్లి కాలేదు, ఏం కాలేదు, ఇద్దరు అక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంట, రెగ్యులర్గా హోటల్కి వస్తుంటారు. పట్టుకున్నారు. అక్కడ పట్టుకున్న తర్వాత వీళ్ళు కొట్టారు, అబ్బాయిని కొట్టారు. సరే, ఇట్ మైట్ బి లీగల్ ఆర్ ఇల్లీగల్, అది ఇంకో డిబేట్. కానీ దాని వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ్ దళ్ మీద వీళ్ళనైనా సర్తన్పై జూదా చేశారు. లక్షలాది మంది ముస్లిమ్స్ నిన్న అక్కడెక్కడి నుంచో, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అన్ని చోట్ల నుంచి వచ్చారు ఈ టౌన్కి, నిన్న భోపాల్కి వచ్చి నిన్న పెద్ద నిరసన చేశారు అక్కడ. దాని తర్వాత అఫ్కోర్స్ లాఠీచార్జ్ జరిగింది అనుకోండి. కానీ చెప్తున్నాను, వాళ్ళ యూనిటీ చూడండి సాయి గారు, వాళ్ళందరూ కలిసి వచ్చి కొడతారు. అది మాత్రం మర్చిపోకూడదు. హిందువులు, ఈ సోకాల్డ్ సెక్యులర్ హిందూస్ కూర్చున్నారు చూడండి, వీళ్ళని ఒకరోజు జ్యూస్ని ఎట్లా కొట్టారో హిట్లర్, అదే చేస్తారు. బంగ్లాదేశ్లో చూసాం, అది బంగ్లాదేశ్లో చూసాం. అంటే బంగ్లాదేశ్కి దమ్ముని చూడండి. బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ ఏం చెప్తుంది, ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ని మనం టార్చర్ చేస్తున్నామంట. ఈ కొడుకులు బంగ్లాదేశ్లో వాళ్ళని చంపేసి రేప్ చేసి ఇల్లులు తగలబెట్టిన తర్వాత మనకి చెప్తున్నారు మనం ఇక్కడ ఇండియాలో ముస్లిమ్స్కి మనం వాళ్ళని అటాక్ చేస్తున్నాం, వాళ్ళని టార్చర్ చేస్తున్నాం. ముస్లిం పాపులేషన్ బంగ్లాదేశ్లో ఎంత ఉంది ముందు 47లో, ఇప్పుడు ఎంత ఉంది చూడమనండి. హిందూ పాపులేషన్ బంగ్లాదేశ్లో ఇండిపెండెన్స్ టైంలో 47లో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది చెప్పానండి. సేమ్ విత్ పాకిస్తాన్. ఇదేం చెప్తే మళ్ళీ చెప్తాయి. ఎందుకంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు కావాలంటే ఇది మెయిన్ రీజన్. చట్టాలు అందరికి ఒకటే ఉండాలి. మాకు చట్టం ఒకటి, మీకు చట్టం ఒకటి అని నడవదు సాయి గారు. దిస్ విల్ నాట్ హ్యాపెన్. ఇది చాలా క్లియర్. ఎందుకంటే గుడి అనేది మనకి ఒక సివిలైజేషన్ సాయి గారు, మన సివిలైజేషన్, మార్క్ ఆఫ్ సివిలైజేషన్. అది మనం మర్చిపోకూడదు. దేవుడు ఉన్నాడు, పూజలు చేస్తున్నాం, అదంతా దట్స్ ఆల్ ఓకే. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి మన పాత సివిలైజేషన్తో ఒక కనెక్షన్. అది మీరు 11th century అని చెప్పారు, ఆలోచించండి. అది నేను చెప్తాను, అది అంత పాత రిలీజియన్ని వీళ్ళు మొన్న వచ్చిన రిలీజియన్ వాళ్ళు వచ్చి ఇది మా మస్జిద్, మేం కట్టాము. కేకే మొహమ్మద్ గారు చాలా బాగా మన ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన కేకే మొహమ్మద్ గారు చాలా కాలంగా ఒకసారి అడిగారు ఎవరో ఇంటర్వ్యూయర్, మీరు ఈ గుడిలన్నీ రిస్టోర్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. ఆయన చెప్పారు, మా పూర్వజులు చేసిన పాపానికి ఇది నా ప్రాయశ్చితం అని చెప్పారు. ఆలోచించారు. కరెక్ట్. దట్ ఈస్ అట్లీస్ట్ దర్ ఇస్ ఎ జెంటిల్మెన్ లైక్ హిమ్
ఇది చెప్పడానికి ఒక దమ్మున్న ఒక మనిషి అని ఉంది సాయి గారు ఈ దేశంలో. సో ఇది మనం మర్చిపోకూడదు. ఇది భోజ్శాల ఈజ్ ఓన్లీ ఇండికేషన్ సాయి గారు. ఎందుకంటే భోజ్శాలలో చాలా ఉన్నాయి ఇంకా. ఈ సైట్ ఐడెంటిటీ గురించి కూడా ఎంత మట్టుకు చాలా మటుకు ఈ డెలివరీ ఈ జడ్జ్మెంట్ కూడా వచ్చిన తర్వాత ఎంత పెద్ద గొడవ ఎందుకు సాయి గారు? చెప్పాలండే ఎస్ ఇట్ ఈస్ అ టెంపుల్, సరస్వతి టెంపుల్ అని కోర్టు ఒట్టిగా చెప్పారు కదా. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మీరు దీన్ని ప్రిజర్వ్ చేయాలి, దాని తర్వాత కావాలంటే సపరేట్ ల్యాండ్ మస్జిద్ వాళ్ళకి ఇచ్చేసి, ఇదే రామ్ జన్మభూమి కేసులో కూడా జరిగింది, అప్పుడు మనకు తెలుసు, సపరేట్ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేసి అని చెప్పేసి. సో మనం మర్చిపోకూడదు, వెస్ట్ బెంగాల్లో ఇంకొక బాబ్రీ మస్జిద్ కడతామని చెప్పిన మనిషి వాళ్ళ పార్టీ 2 సీట్లు గెలిచారు. ఆలోచించండి. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎక్కడ వెళ్ళలేదు సాయి గారు. మనం మర్చిపోతూ అనుకుంటా వాళ్ళు రామ్ జన్మభూమి మర్చిపోయారు అయిపోయిందని కాదు, దే స్టిల్ రిమెంబర్ ఇట్. దానికోసం వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ నుంచి రాజీనామా చేసి నేను సపరేట్గా నేను ఒక ఏం చెప్తారు ఇంకొక బాబ్రీ మస్జిద్ కడతాను, దానికోసం ఇటుకలు కూడా తీసుకొచ్చారు. వాళ్ళ పార్టీ 2 సీట్లు గెలిచారు. దిస్ ఈజ్ అ స్ట్రిక్ట్ వార్నింగ్ ఫర్ హిందూస్. మీరు సెక్యులరిజం చూసి తెలంగాణ బ్రాండ్ ఆఫ్ సెక్యులరిజం చేసుకుంటే ఒక్కరోజు ఇది మీతో కూడా జరుగుతుంది. ఏది బంగ్లాదేశ్లో జరిగింది అది బెంగాల్లో జరుగుతుంది, అక్కడ ప్రజలు భయపడ్డారు. నిన్న భోపాల్లో చూశారు ఏం జరగవచ్చు హిందువులతో, అది అర్థం చేసుకోవాలి. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సివిలైజేషనల్ ఆస్పెక్ట్ నుంచి వస్తున్నాం మనం. ఎక్కడెక్కడ మన ఇట్లాంటిది సోకాల్డ్ సెక్యులరిజం చేశామో ఆ దేశాలన్నీ ధ్వంసమైనాయి. దానికి హిస్టరీ ఉంది. లెబనాన్ తీసుకోండి, ఇరాన్ తీసుకోండి, ఇరాక్ తీసుకోండి, ఈజిప్ట్ తీసుకోండి, సిరియా, ఎవ్రీ రిలీజియన్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఇస్లాం. ఎందుకంటే కత్తి తీసుకొస్తారు, సోడ్ తీసుకొచ్చి మెడమే పెట్టి చెప్తారు యూ కన్వర్ట్ ఆర్ డై, అంతే, యూ డోంట్ హావ్ ఎ చాయిస్. కాశ్మీర్లో మనం చూసాం పండితులు ఎట్లా కొట్టారు అక్కడి నుంచి అని, మర్చిపోకూడదు. అది ఎథ్నిక్ అది దాట్ వాజ్ అ మూమెంట్. జ్యూస్ కూడా అదే జరిగింది. ఇది హిందువులతో జరుగుతుందని మనం మర్చిపోకూడదు. ఐ థింక్ దాట్ ఇస్ అ గుడ్ వార్నింగ్. అండ్ దిస్ టెంపుల్ థింగ్, ఈ భోజ్శాల టెంపుల్ జడ్జ్మెంట్ చూడండి, రేపటి నుంచి రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎట్లా చేస్తారు, ముస్లిమ్స్ దే నమాజ్ అక్కడ ఇస్తాం, నమాజ్ చేసుకుంటామని చెప్పి. ఇది దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ రైట్ అన్నమాట. ఇది కేరళలో నేను ముస్లిం లీగ్ గురించి చెప్పాను మీకు, అక్కడి నుంచి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయండి సాయి గారు, యూ విల్ గెట్ అ కనెక్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.